ఇవాళ మంగళగిరి టీడీపీ ఆఫీసులో పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు హాజరవుతారు. ఉండవల్లి నివాసం నుంచి సమావేశానికి వర్చువల్ గా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హాజరవుతారు. ఈ నెలాఖరున వర్చువల్ గా జరగనున్న మహానాడు నిర్వహణపై ప్రధానంగా ఈ పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా మహానాడును వర్చువల్ విధానంలో అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్నటువంటి ప్రభావం నేపథ్యంలో ఏదైతే పొదుపు మంత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జపిస్తున్నాయో సో దానికి అనుగుణంగా ప్రజల్లో అవగాహన పెంచేటటువంటి క్రమంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఎప్పుడు కూడా ఈ పసుపు పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అలాగే తెలుగు తమ్ముళ్ళు ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో తీర్మానాలు చేసుకుంటారు, వాటిని ఆమోదింపజేసుకుంటారు. తర్వాత వాటిని పూర్తిగా కూడా అమలు పరిచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ప్రధానంగా పార్టీ పటిష్టంగా ఏ రకంగా ఉంచాలి, అలాగే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం ఏ రకంగా ముందుకు సాగాలి, అలాగే ప్రజలతో ఏ రకమైనటువంటి మమేకంతో జరపాలి, మళ్ళీ పార్టీని ఏ రకంగా అధికారంలోకి తీసుకొని రావాలి, అలాగే పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో నేతలు ఉన్నారో వారికి ఎటువంటి న్యాయం చేయాలి అన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా మహానాడులో అయితే చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటారు. గత ఏడాది కంప్లీట్ గా కూడా రాయలసీమ సంబంధించినటువంటి వేదిక ఏదైతే కడప ఉందో కడప నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా కూడా నిర్వహించుకున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర నిర్వహించుకోవాలనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది నెల్లూరుకి వాయిదా పడింది. ఆ తర్వాత ప్రస్తుతం పొదుపు సంబంధించినటువంటి పూర్తిగా పద్ధతులు పాటించాలి, సూచనలు పాటించాలి అని ప్రధాని ఏదైతే పిలుపునిచ్చారో సో దానికి అనుగుణంగా కంప్లీట్ గా కూడా మహానాడును రద్దు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం కేంద్ర టీడీపీకి సంబంధించినటువంటి మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి పరిమితమై అక్కడి నుంచి కూడా వర్చువల్ విధానంలో కంప్లీట్ గా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కంప్లీట్ గా కూడా పూర్తిగా తీర్మానాలు అయితే చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే కేవలం భారీ బహిరంగ సభ అంటే ఈ భారీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రమే ఉండవు, కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయని చెప్పేసి కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే తీర్మానాలకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారో ఆ తీర్మానాల కమిటీ అనేది సపరేట్ గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో 17 మంది సభ్యులతో ఒక తీర్మానాల కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 రోజుల పాటు కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ తీర్మానాలను ప్రవేశపెట్టాలన్న దానిపైన కూడా 2 రోజుల పాటు సమాలోచనలు చేశారు. 19 తీర్మానాలు సిద్ధం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి 15 కాగా, అలాగే తెలంగాణకు సంబంధించి 2 కాగా, ఈసారి అదనంగా అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కూడా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే తీర్మానాల కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన సూచాయిగా కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు తీర్మానాలకు సంబంధించి ఏవైతే 2 రోజుల పాటు వారు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారో వాటికి ఈ రోజుకు సంబంధించినటువంటి పాలిట్ బ్యూరో సమావేశంలో వాటిని ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా మొన్నటి వరకు కొనసాగారో ప్రస్తుతం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ ఆధ్వర్యంలో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు. కానీ పొదుపు చర్యల కారణంగా దీన్ని కంప్లీట్ గా కూడా వర్చువల్ విధానంలో నిర్వహించినప్పటికీ కూడా అంటే సరికొత్తదనంగా నిర్వహించాలన్నటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తీర్మానాలకు సంబంధించి కంప్లీట్ గా కూడా ఈ రోజు పాలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయాలు అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కంప్లీట్ గా కూడా వేల కొద్ది స్క్రీన్లను ఈ వర్చువల్ విధానంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయా జిల్లా కేంద్రాలకు, ఆయా నియోజకవర్గ కేంద్రాలకు, ఆయా మండల కేంద్రాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా అక్కడ భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడంతో పాటు అలాగే భోజనాలకు సంబంధించినటువంటి సౌకర్యం కల్పించేటటువంటి పరిస్థితులను కూడా అన్ని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు వాహనాలకు సంబంధించి పూర్తిగా నియంత్రించేందుకు అలాగే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించేందుకు ఎక్కడికక్కడ కూడా ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ కూడా దుర్వినియోగం చేయొద్దు. వాహనాల సంఖ్యను పూర్తిగా తగ్గించండి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పరిమితం కంటే అక్కడి నుంచే వర్చువల్ విధానంతో ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను అయితే ఇటు పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ రోజు పాలిట్ బ్యూరో మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు.